జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం மழந்தாய் அடி போத்தி சென்னங்கை தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை எடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் தேவகமே ஏத்தி பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் லக்ஷ்மீ சரணலாக்ஷாங்கதாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாணநிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் அஸ்து ஸ்ரீஸ்தனகஸ்தூரிவாசனாவாசிதோரசே श्रीहस्तिगिरिनाथाय देवराजाय मंगलम कमलाकुचकस्तूरी गर्दमांकितवक्रसे यादवाद्रिनिवासाय संबत्पुत्राय मंगलम नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मंगलम स्वोच्छिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीनगर्यां महापुर्यां ताम्रपर्ण्युत्तरे तटे श्रीदिन्त्रिणीमूलधाम्ने षडगोपाय मङ्गलं शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेदि सात्विकैर्विदर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गलम् तुलामूलावतीर्णाय दोषिता किल सूरये सौम्यजामातृमुनये तेषां चायास्तु मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 19వ రోజు. గోదాదేవి తన తోటి చెలియలందరినీ కూడా వ్రతానికి సిద్ధం చేసి వారందరికీ వ్రతాన్ని గురించి వివరించి అందులో ఇంకా చేరకుండా మిగిలినటువంటి వారందరినీ కూడా కలుపుకొని చేర్చుకుని వారందరితో కలిసి నందగోప భవనం చేరి నందగోపుణ్ణి యశోదమ్మని
శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి క్రమంగా మేల్కొలిపి అక్కడి నుంచి బలరాముడు చెబితే నీలాదేవి భవనంలో శ్రీకృష్ణుడున్నాడు అనే సమాచారాన్ని విని నీలాదేవి భవనం చేరి నిన్న నీలాదేవిని మాత్రమే ప్రార్థన చేస్తూ మేల్కొలిపింది. ఈవేళ ఎందుకు నీలాదేవి లేచి రాలేదు పిలవగానే అని ఆలోచిస్తే నీలాదేవిని లేచి రాకుండా పట్టి పెట్టినవాడున్నాడు లోపల. అందుకు ఈవేళ మొట్టమొదట ఏమయ్యా నువ్వు వచ్చి మొట్టమొదటి మమ్మల్ని అందరినీ నడిపించాల్సింది పోయి అమ్మ వస్తానంటుంటే అమ్మని ఆపి నువ్వు రాకుండా అమ్మని రాకుండా చేస్తావా అని ముందుగా స్వామిని పిలుస్తారు. సరే ఆయన వద్దాం అని బయలుదేరబోతుంటే నువ్వు కాదయా వెళ్ళాల్సిన వాడివి, మొట్టమొదట నేను వెళ్ళి తలుపు తీయాలి తప్ప అని ఆవిడ ఒకసారి తన కాటుక కనులతోటి కొంచెం ఇలా గట్టిగా వీల్లేదన్నట్టుగా చూస్తే అమ్మని ప్రార్థన చేస్తూ అదేమిటమ్మా ఆయన వచ్చి తలుపు తీస్తానంటే ఆయన్ని రానివ్వకుండా నువ్వు రాకుండా అలా ఉండిపోతారా? ఇదెక్కడి స్వభావం, ఇదేమి ప్రవృత్తి అంటూ అమ్మని మేలుకొల్పుతారు. ఇదొక తమాషా అయినటువంటి అందమైనటువంటి సన్నివేశం, అద్భుతమైనటువంటి శృంగారమైనటువంటి సన్నివేశం. ఈవేళటి సన్నివేశాన్ని మనస్సులో భావించుకుంటూనే పరాశర భట్టర్ మహానుభావులు మనం మొదట చదువుకునేటటువంటి నీళాతుంగస్తనగిరి తటీ సుప్తం అనేటటువంటి శ్లోకాన్ని వారు ప్రసాదించి మనకు అనుగ్రహించారు. గోదాదేవి ధనుర్మాస వ్రతం పరమ వైదికమైనటువంటి వ్రతాన్ని, వేద సారభూతమైనటువంటి వ్రతాన్ని మనకి ప్రసాదిస్తోంది. ఈ వ్రతం ద్వారా గోదాదేవి మనకి తెలియవలసినటువంటి మంత్రార్థ జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. అయితే అది మంత్రము మంత్రార్థము అని చెబితే మనకి అదేమిటో పెద్ద మనస్సుకి పట్టదు, విసుగొస్తుంది కూడా. అందుకోసమని ఈ మంత్రము మంత్రార్థం లాంటి మాటలన్నీ తీసి పక్కన పెట్టి మనకు అర్థమయ్యేటటువంటివి గోపికలు, కృష్ణుడు, నీలాదేవి వాళ్ళ యొక్క ఆనందము, శృంగారము ఇవి మనకు అర్థమవుతాయి కనుక ఆ అర్థమయ్యే వాటినే మనకి తాను చెబుతూ అందులో మనకి తెలియవలసినటువంటి తత్వాన్ని నింపి ఇస్తోంది. ఇదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. గోదాదేవి బహుశా మొదట ఆరంభం చేసినటువంటి ప్రక్రియ. తర్వాత దీన్ని చాలామంది కాపీ చేసి ఉండొచ్చు, కానీ మొదట ఈ తత్వాన్ని ఇలాగా చెప్పతగును అని గోదాదేవి మనకి ప్రసాదించింది. జీవితంలో మనం 10 మంది మంచి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళ మార్గదర్శనంలో మనని బాగు చేసే ఒక సద్గురువుని చేరుతాం. ఆ గురువు మనం బాగుపడటానికి మనకు మంత్రాన్ని మంత్రార్థాన్ని చెబుతాడు. అది మనం శ్రద్ధగా విశ్వాసంతో చేసుకుంటే బాగుపడతాం. ఇది లోకంలో అందరికీ కామన్. గురువు మనకి నేరుగా దొరకడు. గురువును గురించి, గురువు యొక్క యోగ్యతలను గురించి మనకి తెలియచెప్పే సజ్జనులు సమాజంలో ఉంటారు. వాళ్ళు మనకి మార్గాన్ని చూపిస్తారు.
భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే ఎక్కడి దాకా అని ప్రశ్న వేసుకొని మన వాళ్ళు మన తిరుమంగయాళ్వార్ల యొక్క అనుష్ఠానాన్ని ఆచరణని మనకి నిరూపణ చేశారు. తిరుమంగయాళ్వార్లోని మనకి ఆళ్వార్లలో చివరి ఆళ్వారు అన్నమాట వారు. వారికి భగవంతుడి మీద చాలా మంచి ప్రేమ కలిగింది. నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నుం నామం. నారాయణ అనేటటువంటి ఓ అద్భుతమైనటువంటి వేదసారమైన మంత్రాన్ని నేను కనుగొన్నానండి, మహానుభావులు ప్రసాదిస్తే తెలుసుకున్నాను నేను అని వీరు పాడారు. అంటే ఓహో చాలా బాగుంది, నా మంత్రాన్ని వీడు తెలుసుకున్నాడు ఈ పెద్ద మనిషి, తప్పకుండా వెళ్ళి తనకి నేను కనిపించాలి అని భగవంతుడు అక్కడికి వచ్చాడు. వస్తే మరి భగవంతుడు వస్తే మనం ఏం చేస్తాం? టక్కుమని లేచి నిలబడతాం, నమస్కారం పెడతాం కదండి, సాష్టాంగం. కానీ ఈ తిరుమంగయాళ్వారు లేవలేదు, నమస్కారం పెట్టలేదు, ఆయనకి సేవ చేయలేదు. దేవుడికి ఆశ్చర్యం వేసింది, ఇదేందా ఏమిటి అన్నిటికంటే చాలా గొప్పది, అన్నీ ఇవ్వగలిగింది నారాయణ మహామంత్రం, అది నేను కనిపెట్టా చూసా, కులందరం సెల్వంతందిడం అడియార్ పడుతు రాయిన వెళ్ళాం, ఇలాగా మీరే కదా చెప్పారు. నాన్ కండుకొండే నారాయణ ఎన్నో నామం అని నాకు ఈ నారాయణ నామం తెలిసిపోయింది కదా, ఇది నన్ను తరింపచేస్తుంది అని కదా మీరు అన్నారు కదా నేను వచ్చా, కనీసం మీరు లేచి మర్యాద కోసం నమస్కారాన్ని పెట్టరేమిటండి? ఇప్పుడు వచ్చి నాకు దాసుడయ్యి మీరు సేవ చేయాలి కదా అంటే, తెలిసింది మంత్రం అయితే ఏమిటో తెలిసిందా, కానీ నీకు కాదు సేవ చేయాల్సిందే అని తెలిసింది. నిన్ను ఆశ్రయించడం, నీకు సేవ చేయడం అంటే అది నీ తల పట్టుకోవడమో, నీ చెవులు పట్టుకోవడమో, నీ మెడ పట్టుకోవడమో కాదు కదా. నిన్ను ఆశ్రయించడం అంటే నీ పాదాల దాకా వచ్చే పాదాలను ఆశ్రయించడం కదా. అవును, అందుకే లేచి పట్టుకోండి అంటున్నాను కదా. అంటే నీ పాదాలు మాకు కనిపించవు కదా, నీ పాదాలు ఎట్లాగైతే నిన్ను తీసుకుని వస్తాయో అట్లాగా నీ తత్వాన్ని మాకు తెలియచెప్పి మా దాకా తీసుకొచ్చి అందించే మహనీయులైనటువంటి జ్ఞానులుంటారే ఆచార్యులు, వారిని ఆశ్రయిస్తే నీ పాదాలని ఆశ్రయించినట్టు. వారంతా కూడా నీకు పాదాలు, జ్ఞానులు, మహానుభావులు, భాగవతోత్తములు, ఆచార్యులు, వీరందరూ కూడా నీకు పాదాలు కదా. అంచేత నేను పట్టుకోవాల్సింది నీ పాదాలని కదా, అంటే వాళ్ళని కదా. నిన్ తిరు ఎట్టెழுத்துங் கற்று நான் உத்தது உன் అడియార్కు అడిమై. నీ భక్తులకి భక్తుడిగా ఉండడమే నీకు సేవ చేయడం అంటే అని నాకు తెలిసింది. ఎందుకంటే నీకు సేవ చేస్తానంటే ఒకసారి నీకు ఎప్పుడైనా ఒళ్ళు మండితే నన్ను 4 వాయించి బయటికి పంపించేస్తాం. కానీ నీ భక్తులని ఆశ్రయించినప్పుడు నీకు అలాంటి వారి మీద కోపం అనేది రాదు. నీ భక్తుల కోసమని నీ భక్తులని ఆశ్రయించినటువంటి వ్యక్తులను నువ్వు ఆదరిస్తావు. అందుకే మేము నిన్ను పట్టుకోమా, నీ భక్తుల పాదాలను పట్టుకుంటాం, వాళ్ళని మేము ఆశ్రయిస్తాం. నువ్వు తప్పనిసరిగా వాళ్ళ వెంట ఉంటావు కనుక వాళ్ళు చెప్పినట్టు నన్ను కూడా నన్ను కూడా స్వీకరిస్తావు, తరింపజేస్తావు, అందుకు వాళ్ళని పట్టుకుంటాం అన్నారు. తిరుమంగై ఆళ్వార్లు చెప్పారు. అంటే భగవంతుడు జ్ఞానుల యొక్క ఆధీనంలో ఉంటాడు కనుక మన జ్ఞానుల ద్వారా భగవంతుడి దగ్గరికి వెళతాం అన్నమాట. అందుకే మన వాళ్ళు కృష్ణుడిని లేపిన తర్వాత బలరాముణ్ణి మళ్ళీ ప్రార్థన చేసుకుని మొన్నటి పాటలో అయితే అలాంటి జ్ఞానులు మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు మనకి భగవంతుడిని చేరే విధానాన్ని చూపిస్తారు. ఎట్లా చేరాలి భగవంతుణ్ణి అంటే అమ్మ ద్వారా చేరాలి. ఇది మనకి ఆచార్యులు ఉపదేశం చేసే 2వ మంత్రం తెలియజేస్తుంది. అమ్మ ఎప్పుడూ కూడా
స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క క్షేమాన్నే కోరుతూ ఉంటుంది. కనుక ఆవిడ చెప్పినట్టు ఆయన వింటాడు. ఆవిడ ఎలా చెబితే, ఎంత చెబితే అలా అంతా వింటాడు ఆయన ఎప్పుడు కూడా ఆవిడ్ని వదిలిపెట్టి ఉండడు, ఈవిడ ఆయన్ని వదిలిపెట్టి కూడా ఎప్పుడూ ఉండదు. కనుక ఆయనకి పేరేంటి అంటే, ఆయనకి ఏమైనా పేరు ఏమైనా ఉందేమో మనకైతే బాగా తెలియదు, కానీ బలానా ఆవిడ గారే ఆయనండి. సూర్యుడు వస్తే మనం కాస్త కాలిపోతాం. సూర్యుడి ఎండ మన దగ్గరికి వస్తే చాలు, మన పనులన్నీ నెరవేరుతాయి. కానీ ఇద్దరు కలిసే ఉంటారు, ఎండ సూర్యుడు. ఇది మనకు తెలుసును కదా. అట్లానే అమ్మ ఎండ లాంటిది, ఆయన సూర్యుడు లాంటివాడు. రెండు కలిసే ఉంటాయి. కానీ మన దగ్గరికి రావాల్సింది అమ్మ. అయితే మనం అమ్మని ఆశ్రయిస్తున్నా ఆయన మనని ఏదో రకంగా తన వైపు తిప్పుకోవాలి అని చూస్తాడు. ఎందుకని? దయాళువు ఇవ్వగలిగిన వాడు కనుక మనని అట్లా బాగు చేయాలి అని చూస్తాడు ఆయన. దయ కలిగిన వాడు ఆయన. ఆయన వైపు మనం వెళ్ళాలి, కానీ అమ్మ తీసుకెళ్ళాలి. అమ్మ ముందుండాలి, వెనక ఆయన ఉండాలి. ఇదేంటి నియమం. ఈవేళ మన ఆండాళ్ తల్లి ఈ లోపల ఉండేటటువంటి నీలాదేవి యొక్క అందాన్ని, ఆ అందానికి ఆయన పరవశుడై ఉండేటటువంటి స్థితిని, ఆ పారవశ్యంతో ఆవిడ మనని ఎట్లా కాపాడాలో ఆ ప్రవృత్తిని కూడా అందంగా తెలియచేస్తుంది. ఇది ఒక అందమైన పాటలో తెలియచేస్తుంది. మనకి పైన శృంగారం మాత్రమే కనిపిస్తుందండి, కానీ అది ఎందుకు వచ్చిందో మనకి తెలియాలి. అందుకు మనం ఇంత ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాం ఈవేళటి పాటకి. పాట పాడదాం ఒకసారి. మొట్టమొదట ఆండాళ్ తల్లి ఏం చెప్పిందో, అందులో ఏముందో తర్వాత మనం చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்னா பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழா ஒட்டாய்கான், எத்தனை போதும் எத்தனை ஏலும் பிரிவு ஆத்தகில்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంబావాయి. ఇది పాసురం, అందమైన పాసురం. మన వాళ్ళు లోపల ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. లోపల ఒక మంచి వెలుతురుంది. ఎందుకంటే లోపల అన్ని దీపాలే, ఎటు చూసినా దీపాలే. వీళ్ళకి దీపాలను పెట్టుకుంటే దీపాలు తిరగడంటే వీళ్ళకి భయం, కానీ అమ్మకేమండి హాయిగా లోపలంతా మొత్తం దీపాలు వెలిగించుకు పడుకుంది ఆవిడ. ఎక్కడ పడుకుంది? ఓ మంచం మీద పడుకుందండి. అది మామూలు మంచం కాదు, హంస తూలిక తల్పం. అది 5 లక్షణాలు కలిగినటువంటి మంచం ఉంటుంది. పంచశయనం అని దానికి పేరు పెట్టారు. దానికి పంచశయనం అంటే 5 లక్షణాలు ఉంటాయి దానికి. ఏంటవి అంటే, అది మొట్టమొదట తెల్లగా ఉంటుందండి, ప్రశాంతంగా.
ఎంత దొల్లినా కింద పడకుండా వెడల్పుగా ఉంటుందండి. ఎంత తాపం కలిగిన వాడికైనా చల్లదనాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందండి. ఏ రకమైనటువంటి దుర్గంధము లేకుండా సుగంధ భరితంగా ఉంటుందండి. చక్కగా ఎత్తుగా ఉంటుంది. చేత ఆవిడికి ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చినటువంటి ఆ దంతాలతోటి చేసిన మంచం మీద ఇప్పుడు ఈవిడ కృష్ణుడు ఇద్దరు ఉన్నారన్నమాట. మెత్తెన్న పంచశయనం అని అంటారు. కుత్తు విళక్కెరియా, కుత్తు గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి విళక్ దీపాలు ఎరియా ప్రకాశిస్తున్నాయి. ఏం అందం తల్లి అమ్మా, నువ్వు హాయిగా దీపాలన్నీ చుట్టూ పెట్టుకుని పడుకున్నావు, పిల్లల్ని మర్చిపోయి నువ్వు తగునా నీకిది? ముందర పిల్లల్ని సంతోషపెట్టి కదా నువ్వు సంతోషపడాలి, నువ్వే ఆనందపడిపోతున్నావు. పిల్లలు మేము ఇక్కడ బయట ఇంకా చీకట్లో పడి కొట్టుకుంటున్నాం తల్లి అంటున్నారు. కుత్తు విళక్కెరియా, చుట్టూ దీపాలు వెలిగేటట్లుగా వెలుగుతుండగా, కోటుకాల్ కట్టిల్ మేల్, కోటుకాల్ దంతముల యొక్క కాళ్ళు కలిగినటువంటి కట్టిల్ ఒక పడక మీద ఉంది ఈవిడ. నప్పిన్నై కొంగై మేల్ వైత్ కిడంద, అలాగా తన మీద వేసుకుని అక్కడ పడుకుని ఉన్నటువంటి మలర్ మార్భా, అమ్మ స్పర్శ చేత ఈయనకి కలిగిన ఆనందంతో ఆయన వక్షమంతా ఒకసారి అట్లా విశాలమై పెరిగిపోయింది. ఏమయ్యా, నువ్వు రావడం ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ అక్కడే ఇంచే ఉండి మమ్మల్ని రమ్మని చెప్పావు కదా, ఇప్పుడు మేమంతా వచ్చాం కదా, పోనీ నువ్వు రాకపోయినప్పటికీ అక్కడి నుంచి ఒక మాట అనొచ్చు కదా. ఒక మాట అనడానికి కూడా నీకేమి నోరు రావట్లేదా? వాయి తిరవాయి, నోరుని తెరు, చెప్పు, మాకు ఒక మాట చెప్పు. ఇదివరకు ఎప్పుడు నువ్వు చెప్పావుట, మా శుచహ భగవద్గీతలో చెప్పావుట, సముద్రపు ఒడ్డున నిలబడి ఒకసారి అభయం దదామి సర్వభూతేభ్య, మీకు ఎవ్వరి నుంచి కష్టాలు రాకుండా నేను చూస్తా, ఇలాగేమో మాటలు ఆడేవిటి కదా, ఇదివరకు ప్రామిసెస్ చేసేవట. ఒక మాట ఆడచ్చు కదా, వస్తున్నానర్రా మీకందరికీ ఏం కష్టం వద్దు అని ఒక మాట అనడానికేమి? నువ్వు రావడానికి ఇబ్బంది అయితే అవ్వచ్చు, అక్కడి నుంచే మాట్లాడడానికి ఏమయ్యా? ఇది మన వాళ్ళు పిలిచారండి గదిలోపలి సన్నివేశం. అదృష్టం కొద్దీ మనం దాన్ని వినగలిగేటట్లుగా మన ఆచార్యులు మన దాకా ఆ జ్ఞాన ధారని అందించారు. దాన్ని మనం తెలుసుకుని మన జీవితం యొక్క స్వరూపం, స్థితి ఇది కదా అని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుప్పావైకి ఈ నిన్న ఈవేళ ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి పాసురాలన్నమాట. రామానుజుల వారు బాగా ఎప్పుడు స్మరించుకునేటువంటి పాసురాలు ఇవి అని అంటారు. పరాశర భట్టర్ వారు ఎప్పుడు స్మరించుకునే పాసురాలు ఇవి అని అంటారు. వాటిని ఈవేళ మనం స్మరించుకున్నాం. పాసురాన్ని చెప్పి ఈవేళటి గోష్ఠిని మనం తీర్థ స్వీకరణతోటి ముగిద్దాం. కుత్తు విళక్కెరియా, కోటుకాల్ కట్టిల్ మేల్, మెత్తెన్నా பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய்
நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலெழா ஒட்டாயிகான் எத்தனையேலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவு ஏலோரெம்பாவாய். स्वोच्छिष्टमालिकाबन्ध गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दरियै गोदायै नित्यमङ्गलम्. ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண.